నియామకాలలో ఎంపికలు ఈరోజు దాదాపు మాకు అందినటువంటి సమాచారం మేరకు ఇవాళ మొత్తం 107 మున్సిపల్ చైర్మన్లలో 66 మంది బీసీలు మున్సిపల్ చైర్మన్లకు అవకాశం వచ్చింది. అదేవిధంగా మేయర్లలో 7 మేయర్లలో ఇలా రిజర్వేషన్ 3కి అవకాశం వస్తే జనరల్లో ఇలా నిజామాబాద్ జనరల్లో కూడా బీసీకి అవకాశం వచ్చింది. మొత్తంగా చూస్తే మున్సిపల్ చైర్మన్లుగా 66 మంది, మేయర్లుగా ఇలా 4 మంది బీసీలకు అవకాశం రావడం ఇది చారిత్రాత్మకమైనటువంటి ఒక సందర్భం. గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది బీసీలకు అవకాశం రాలేదు. మేము మున్సిపల్ చైర్మన్లుగా ఇవాళ బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం. 42% రిజర్వేషన్లు అమలు కానప్పుడు ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు పార్టీలు ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో జరిగినటువంటి కులగణన లెక్కల ప్రకారం బీసీల వాటా బీసీలకే దక్కాలి అని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. సర్పంచ్ ఎన్నికల్లో ఇలా 17% రిజర్వేషన్లతో ఎన్నికలు పెడితే సర్పంచ్లో కూడా బీసీలు రాజకీయ ప్రపంచం సృష్టించి 53% బీసీలు సర్పంచ్లుగా గెలవగలిగాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా మేము కాదు కూడదు అని చెప్పినప్పటికీ బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు పెట్టింది. కాబట్టి బీసీ ప్రజలారా, జనరల్ సీట్లు అంటే రెడ్డి రావుల రిజర్వేషన్లు కావు, రెడ్డి రావులకే పరిమితం కావు. జనరల్ స్థానాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ స్థానాలు కూడా నిలబడాలని చెప్పి మేము పిలుపునిచ్చాం. మా పిలుపును అందుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటర్లుగా కౌన్సిలర్గా 28% రిజర్వేషన్ అయితే జనరల్ స్థానాల్లో కూడా మరొక 24% వరకు 24-25% వరకు జనరల్ స్థానాల్లో కూడా కౌన్సిలర్గా కార్పొరేటర్గా గెలిచారు. మొత్తంగా చూస్తే కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా చూస్తే 58-60% మంది బీసీలు కౌన్సిలర్గా కార్పొరేటర్గా గెలిచారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు 13వ తేదీన రిజల్ట్ వచ్చిన తర్వాత 16వ తేదీన చైర్మన్ ఎన్నికలు ఉండే. కానీ ఎమ్మెల్యేలు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉండడం మూలంగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే మున్సిపల్ చైర్మన్లుగా పెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేసింది. దీని మీద మేము తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి అన్ని పార్టీలను డిమాండ్ చేసినాం. డిమాండ్ చేయడమే కాదు, స్వయంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము స్వయంగా గాంధీ భవన్లో బీసీ జేఏసీ నుంచి కలిసి మీరు ఎట్లా 42% ఇవ్వలేకపోతున్నారు, కాబట్టి పార్టీ పరంగానైనా ఇవాళ 42% అనేది చట్టబద్ధమైన క్రైటీరియా, కానీ పార్టీ పరంగా 42% ఒప్పుకోం, మేము 60% జనాభా ఉంది కాబట్టి 60% స్థానాలు ఇవ్వాల్సింది అని మేము కలిసి వారిని కోరినాం. మొత్తంగా ఇవాళ 16వ తారీఖు నాడు మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో ఇలా మాకు దాదాపు జనరల్ స్థానాల్లో ఇవాళ 31% వస్తే ఇంకా మిగతా 30 స్థానాల్లో జనరల్ స్థానాల్లో మాకు 30% వస్తే మిగతా 30 స్థానాల్లో అంటే మొత్తంగా 62 స్థానాల్లో బీసీలు గెలిచి మున్సిపల్ చైర్మన్లుగా 62% బీసీలు ఇలా చైర్మన్లు కాగలిగారు. అంటే ఇవాళ మేము మొదటి నుంచి మేము డిమాండ్ చేసినాం. మేము పెట్టినటువంటి ఈ డిమాండు, ఈ సమావేశాలు, రాజకీయ పార్టీలను డిమాండ్ చేయడం, ఇలా మున్సిపల్ చైర్మన్ ఎంపికలలో
అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో ఇవాళ 60% పదవులు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో 70 మొత్తం మేము డిమాండ్ చేసింది ఏంటంటే 70 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు ఇవ్వాలి. అంటే 116లో 70 ఇవ్వాలని చెప్పినాం. అంటే ఇంచుమించు ఈరోజు 8 చైర్మన్ పదవులు వాయిదా పడ్డాయి. ఇవాళ 108 చైర్మన్లు ఎన్నికలు జరిగినాయి. 108లో అన్ని పార్టీలు కలిసి ఇవాళ మేము 66 మంది బీసీ చైర్మన్లు కాగలిగారు. ఇది నిజంగా బీసీల్లో ఒక రాజకీయ విప్లవం. ఈ అంకెలు సంఖ్యలు చూస్తే బీసీలలో ఒక రాజకీయ విప్లవం మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రభంజనం మొదలైంది. ఇది ఎట్లా సాధ్యమైంది? నిత్యం మేము చేసిన పోరాటం, మేము చేసినటువంటి ఒక రాజకీయ బీసీ ఎజెండాను తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని లైవ్లో ఉంచడం, బీసీ అంశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎజెండాగా తీసుకురావడం మూలంగా బీసీలు రాజకీయంగా చైతన్యమైంది. మేము అందుకనే డిమాండ్ చేసిన ఓటు మనదైతే సీటు అగ్రకులాలు ఎట్లయితుంది, ఓటు మనదే కావాలి, సీటు మనదే కావాలని డిమాండ్ చేసి మేము పిలుపునిచ్చినాం. అప్పుడు కౌన్సిలర్ కార్పొరేటర్లో ఓటు మాదైంది, సీటు మాదైంది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లో కౌన్సిలర్ కార్పొరేటర్లు మేమైతే మున్సిపల్ చైర్మన్గా మీరెట్టయితారు బిడ్డ అని మేము ప్రశ్నించడం. భువనగిరిలో మీడియా సమావేశం పెట్టి ఇవాళ భువనగిరిలో ఎగ్జాంపుల్ 35 కౌన్సిలర్లు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికైంది 35లో ఒకే ఒక రెడ్డి సామాజిక వర్గం ఉంది. 34 మంది ఎస్సీ ఎస్టీ బీసీలే. అక్కడ రెడ్డి ఒక్కరే అయితే ఆ రెడ్డికి ఇద్దామని ప్రయత్నం చేశారు. నేను తక్షణమే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడాను. అదేవిధంగా అక్కడ మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే గారిని కూడా హెచ్చరించిన, మీరు బీసీలకు ఇవ్వకపోతే ఖబర్దారు. ఇవాళ బీసీలకు అవకాశం వచ్చింది భువనగిరిలో. నేను అట్లా అన్ని నియోజకవర్గాల్లో అగ్రకుల ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా హెచ్చరించిన. ఇవాళ జనరల్ సీట్లు అంటే రెడ్డి రావులే కావు. మీరు బీసీలకు ఇస్తేనే మీరు రాజకీయంగా మీరు మనుగడ సాధించగలుగుతారు. మీరు ఇవ్వకపోతే మాత్రం రాజకీయంగా భూస్థాపితం చేస్తాం బిడ్డ అని చెప్పి ఇవాళ బీసీ జేఏసీ నుంచి మేము హెచ్చరించాం. మా హెచ్చరికలను మా పోరాట ఫలితంగా మేము నిత్యం కృషి చేయడం ద్వారా 66 మందిని బీసీ చైర్మన్గా కలిగినాం. అదేవిధంగా ఇవాళ నిజామాబాద్ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిజామాబాద్ దేశానికి రాష్ట్రానికి ఆదర్శం. ఇవాళ 7 మున్సిపల్ చైర్మన్ ఉంటే 7 బీసీలకు ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనరల్ స్థానం నిజామాబాద్ మేయర్ జనరల్ స్థానం, కానీ నిజామాబాద్ మేయర్గా మెజార్టీ రానప్పటికీ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని బీసీ జనరల్ స్థానంలో బీసీకి ఒక మహిళకు అవకాశం ఇచ్చేది చరిత్ర. ఒక బీసీ బిడ్డకు రాజకీయ పగ్గాలు వస్తే బీసీలకు ఎట్లా సామాజిక న్యాయం జరుగుతుందో అది మహేష్ కుమార్ గౌడ్ గారు చేసి చూపించాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్లో 17 మున్సిపల్ చైర్మన్ ఉండే. 17లో మున్సిపల్ చైర్మన్లలో ఇవాళ 18 మున్సిపాలిటీలు, మహబూబ్నగర్లో 18 మున్సిపాలిటీల్లో 16 చైర్మన్లు బీసీలకే వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మహబూబ్నగర్లో అవి ఒకటి ఓసీకి, ఒకటి ఎస్టీకి కేటాయించడం జరిగింది. ఇది బీసీలలో వస్తున్న చైతన్యం. పిసిసి అధ్యక్షుల దగ్గర 100% బీసీలకు వచ్చింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించే దగ్గర 16% అంటే 80% బీసీలకు అవకాశం వచ్చింది. అదేవిధంగా మెదకులో ఇలా 11 మంది చైర్మన్లు, ఉమ్మడి ఆదిలాబాద్లో 6 చైర్మన్లు అంటే 3 వాయిదా పడ్డాయి.
అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్లో 8 చైర్మన్లు బీసీలకు ఇచ్చారు. నల్గొండలో 17కు 9 ఇచ్చారు, అంటే 50% తగ్గింది. రంగారెడ్డి జిల్లాలో బీసీలకు 3 ఇచ్చారు, ఇవాళ 1 వాయిదా పడ్డది. అదేవిధంగా వరంగల్లో 6 బీసీలకు వచ్చినాయి. ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ప్రాతినిధ్యం వహించేటువంటి ఖమ్మం జిల్లాలో ఇల్లందు అనేది బీసీ ఉమెన్ కు రిజర్వేషన్ అయింది. ఆ ఒక్కటి మాత్రమే బీసీకి వచ్చింది, రిజర్వేషన్ అయినటువంటి ఒక్కటి మాత్రమే బీసీకి వచ్చింది. మిగతా అన్ని ఎస్సీ ఎస్టీల పోను మిగతా మొత్తం అగ్రకులాలకి కేటాయించింది. అంటే బీసీలకు ఖమ్మం జిల్లాలోనే అన్యాయం జరిగింది. ఉమ్మడి 10 జిల్లాల్లో ఖమ్మంలో మాత్రమే బీసీలకు అన్యాయం జరిగింది. అది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి రూపంలో, మరి బట్టి విక్రమార్క గారు పొద్దున్న లేస్తే సామాజిక న్యాయం అని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు. ఆయన పెద్ద ఆయన, మా బహుజన బిడ్డ, కానీ ఎందుకో బట్టి విక్రమార్క గారిని అక్కడ ఆయన మాట నెగ్గిందా నెగ్గలేదా మాకు తెలియదు. కాబట్టి ఖమ్మం జిల్లాలో బీసీలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ 17 మున్సిపల్ చైర్మన్ అయింది. టిఆర్ఎస్ పార్టీ 17 మున్సిపల్ చైర్మన్లో ఇలా బీసీలకు 12 మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం ఇచ్చింది. 17లో 12 మందికి ఇచ్చింది. ఇది అభినందనీయం, టిఆర్ఎస్ పార్టీకి కూడా అభినందనీయం, ధన్యవాదాలు. అదేవిధంగా బీజేపీ ఎట్లా కరీంనగర్ బీసీ అయింది కాబట్టి బీసీకి వచ్చింది. అదేవిధంగా వాళ్లకు నారాయణపేట మున్సిపల్ చైర్మన్ వచ్చింది. ఒకటి అవకాశం వస్తే బీజేపీ ఒకటి బీసీలకు ఇచ్చింది. బీజేపీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఫార్వర్డ్ బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా బీసీకి వచ్చింది. అదేవిధంగా ఇలా కమ్యూనిస్టులకు చైర్మన్గా అవకాశం రాలే, కొత్తగూడెం సిపిఐకి వచ్చింది. అది ఎస్టీ రిజర్వేషన్ కాబట్టి ఎస్టీకి ఇచ్చింది. మొత్తంగా చూస్తే ఈ 66లో 12 పోతే 54 మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చింది. 54 మంది మున్సిపల్ చైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా బీసీలకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలని చెప్పి ఇవాళ వారు అన్నట్టు తెలిసింది. దానికి అనుగుణంగానే మాకు పిసిసి అధ్యక్షునిగా ఒక బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉండడం మూలంగా ఇవాళ బీసీలకు కాంగ్రెస్ పార్టీలో ఈ న్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ మున్సిపల్ 54 మంది చైర్మన్లు కాగలిగారు. కానీ కొంతమంది అక్కడక్కడ ఇంత బీసీల ప్రభంజనం వచ్చినా కూడా కొంతమంది ఇలా అగ్రకులాలకు అవకాశం ఇచ్చారు, మేము కాదంటలేము. ఇలా అగ్రకుల నాయకులు కూడా ఒక ఆయన ఓసీ సమాఖ్య జాతీయ అధ్యక్షులు కోలాడి రామారావు అని ఉన్నాడు. ఆయన నా మీద విమర్శలు చేయడం జరిగింది మొన్న శివరాత్రి రోజు. ఇవాళ జాదుల శ్రీనివాస్ గౌడ్ ఓసీ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి, ఆయన మా ఓసీలను కించపరుస్తూ మాట్లాడాడు అని చెప్పి వారు ఒక డిమాండ్ చేయడం జరిగింది. నేను ఓసీలను ఎట్టి పరిస్థితుల్లో కించపరిచే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు కించపరచలేదు, భవిష్యత్తులో కూడా కించపరచదు. అదేవిధంగా నేను అన్నదేంటి, ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఇలా భువనగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనరల్ స్థానాలలో ఇలా మొత్తంగా ఒక మున్సిపాలిటీని యూనిట్గా తీసుకుంటే మున్సిపాలిటీలలో 90% ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిచారు, 10% అగ్రకులాలు గెలిస్తే అగ్రకులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా అగ్రకులాలకే మున్సిపల్ చైర్మన్ పీఠాలను కట్టబెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నేను అన్నా, జనరల్ స్థానాలు అంటే రెడ్డి రావులకు రిజర్వేషన్లు కావు, జనరల్ స్థానాలు అంటే అందరివి. కాబట్టి ఆ జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలి. కల్పిస్తే హృదయంలో పెట్టుకుంటాం, కల్పించకపోతే ఒక్కొక్కరిని రాజకీయంగా పాతరేస్తామని చెప్పినాం. అప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నా. మేము
బీసీల హక్కుల కోసమే పోరాడతాం తప్ప ఒక సమాజాన్ని ఒక వర్గాన్ని మేము ఎట్టి పరిస్థితులు కించపరిచేది. ఓసీలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా పేద ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన వాళ్ళు ఉన్నారు. నక్సల్బరీ ఉద్యమంలో పేదల కోసం తమ రక్తాన్ని దారిపోసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మానవత్వంతో ఆలోచించేటువంటి పేద రెడ్లు, పేద వెలుమలు, పేద కమ్మలు, పేద వైశ్యులు, పేద వెలుమలు కూడా ఉన్నారు. మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు, కానీ మా మీద బీసీలకు రావాల్సినటువంటి ఇవాళ సీట్లను గద్దొచ్చి కోడిపిల్ల లెక్క తన్నుకపోయేటువంటి ఆధిపత్యం చేసేటువంటి అగ్రకుల ఆధిపత్య దొరలకు పటేళ్లకు మాత్రమే మేము వ్యతిరేకం తప్ప ఇవాళ ఓసీ సమాజానికి మేము వ్యతిరేకం కాదు. మరి నేను అడుగుతున్నా, ఈ పోరాడి రామారావు గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇవాళ మేము ఓటు మాదైనప్పుడు ఈ మున్సిపల్లో కానీ సర్పంచ్లో కానీ బీసీలు ఇంత చైతన్యంతో ఇలా ఒక బీసీల రాజకీయ సునామీని సృష్టించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీని సృష్టించారు. ఈ సునామీ ద్వారా బీసీలలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శకం ప్రారంభమైపోయింది. దీన్ని ఎవ్వడు అడ్డుకోలేడుగా. ఇక ఏ ఎన్నికలు పెట్టినా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు మాపో ఇలా ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టి ఇలా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వెళ్తామంటున్నాడు. నేను అంటున్నా, ఏ ఎన్నికలైనా రాజకీయ యుద్ధం చేయడానికి బీసీలు రెడీగా ఉన్నారు. ఓటు అనే ఆయుధంతో, ఎందుకంటే మిమ్మల్ని బిచ్చం అడుక్కొని మిమ్మల్ని ఇలా 42% రిజర్వేషన్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తుంటే మీరు ఎన్నికలు పెడుతుంది. ఇక వింటలేదు కదా. మీరు కనుక 42% రిజర్వేషన్లతో ఎన్నికలు వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నారు. కాదు కూడా నీకు ఇట్టే మొండిగా వేయదనుకో, అలా మాదేంటి, మా ఓటు మేము వేసుకుంటాం. ఓటు మాదే, సీటు మాదే. మేమెంతో మాకంత వాటా. జనరల్ స్థానాలు అంటే రెడ్డిరావుల రిజర్వేషన్లు కావు, జనరల్ స్థానాలు అంటే బడుగు బహుజనులకి కూడా. కాబట్టి ఈ ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుందామని మేము పిలుపునిచ్చినాం. రేపు ఏ ఎన్నికలైనా కూడా రాజ్యాధికారమే లక్ష్యంగా పోతాం. ఇవాళ పోలాకి రామారావు గారికి చెప్పేది ఒకటి ఏంటంటే, మరి 5% ఉన్న రెడ్లు 54 మంది ఎమ్మెల్యేలు ఎట్లున్నారు? 5% ఉన్నటువంటి రెడ్లు 54 మంది ఎమ్మెల్యేలు ఎట్లున్నారు? అదేవిధంగా కమ్మలు ఎందుకు ఎంతమంది ఉన్నారు? వెలుమల ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రులు, పార్టీ అధ్యక్షులు ఎందుకు ఉన్నారు? బీసీలు ఎందుకు లేరు? ఎమ్మెల్యేలు ఎందుకు లేరు? మేము 60% జనాభా ఉండి 18 మంది బీసీ ఎమ్మెల్యేలు ఎందుకున్నాం? మేము చిన్నగా నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మొన్న సర్పంచ్ ఎన్నికల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బీసీల వాదం బలోపేతమైంది. పల్లెల్ని బీసీలందరూ ఇలా వాదం, పల్లెల్లో బీసీ వాదం గెలిపించారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా బీసీ వాదం గెలిచింది. పల్లెల్లో బీసీ సర్పంచ్ ఎన్నికల ద్వారా బీసీ వాదం గెలిచింది. బీసీలు రాజకీయంగా బలపడ్డారు. అదేవిధంగా పట్టణాలలో కూడా బీసీ వాదం బలపడ్డది, బీసీలు రాజకీయంగా బలపడ్డారు. ఇప్పుడు పల్లెపట్నం చుట్టూ వస్తున్నాం. రేపు మా యొక్క లక్ష్యం రాజ్యాధికారమే. గోల్కొండ కోట మీద ఒక బీసీ బిడ్డడు ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి. అదే మా లక్ష్యం. మా లక్ష్యాన్ని, మా గమ్యాన్ని ముద్దాడే వరకు మేము వెనకడిగి చేసే ప్రసక్తి లేదు. ఇవాళ చాలా మంది కొంతమంది అంటారు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు మీ వల్ల. అరే మీ వాళ్ళు అంటే మా జాతి బిడ్డలు. వాళ్ళు బీసీలకు సొంత రాజకీయ పార్టీ లేదు కాబట్టి అద్దె కొంపల లాంటి రాజకీయ పార్టీలో కిరాయిలు ఎక్కుంటున్నారు. రాజకీయంగా అక్కడ కాంగ్రెస్ నుంచి కొంతమంది, బీఆర్ఎస్ నుంచి కొంతమంది, బీజేపీ నుంచి కొంతమంది, సిపిఐ నుంచి కొంతమంది, సిపిఎం నుంచి కొంతమంది, లేకపోతే ఇంకో పార్టీ నుంచి కొంతమంది వచ్చి అంతిమంగా ఎవరి గుట్టి వాళ్ళు గెలుతారు. ఎక్కడుంటే వాళ్ళు మా బీసీ బిడ్డలే. ఈ బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా బీసీల యొక్క రాజకీయ సత్తాను చాటి చెప్పాం. మున్సిపల్ ఎన్నికల్లో బీసీల రాజకీయ సత్తాను చాటి చెప్పాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల రాజకీయ సత్తాను చాటి చెప్పాం. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీల రాజకీయ సత్తా చాటి చెప్తాం. ఇదే మా లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, నేను భువనగిరి ఎమ్మెల్యే గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. వారు మా మాటను బీసీల ఆకాంక్షను గౌరవించి బీసీకి ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎవరైతే అగ్రకుల ఎమ్మెల్యేలు ఉండి జనరల్ స్థానంలో కూడా బీసీలకు
చైర్మన్ గా అవకాశం ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మునుగోడు ఉంది, మా మునుగోడే ఉంది. మా మునుగోడులో ఇలా 2 చండూరు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ల ఎంపికలు 2 జనరల్ స్థానాలు 2 బీసీలకి అవకాశం ఇచ్చారు. అది రాజగోపాల్ రెడ్డి గారు ధన్యవాదాలు. మాకు ఎలాంటి భేషజాలు లేవు, కానీ బీసీలకు ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బీసీలలో రాజకీయ విప్లవం మొదలైంది, బీసీల సునామీ స్టార్ట్ అయింది. ఈ సునామీకి అందరు కొట్టుకుపోవాల్సిందే. పోలాకి రామారావు గారు, దయచేసి ఇప్పటికైనా మాదొక సలహా నీకు, నన్ను క్షమాపణ చెప్పు, నన్ను డిమాండ్ చేసేంత సీన్ నీకు లేదు, కానీ మీరు ఇప్పటికైనా మీ ఓసీల వాటా ఓసీలకు కావాలని కొట్టాడు, మా సపోర్ట్ ఉంటుంది. మీ ఓసీల వాటా మీకు ఎంత కావాలో అంత అడగండి, బీసీల సపోర్ట్ ఉంటుంది. మా వాటా ఎంత కావాలో మేము అడుగుతాం, ఓసీకి సపోర్ట్ చేయండి. ఎవరి వాటా వాళ్ళ పంచుకున్నాం, ఏ పంచాయతీ ఉండదు. ప్రజాస్వామ్యం అంటే ఓసీల వాటా ఓసీలు తీసుకోండి, మా వాటా మేము తీసుకుంటాం. అప్పుడు ప్రజాస్వామ్యంగా అన్ని కులాలకు అన్ని వర్గాలకు అందరికీ జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం ఉంటుంది. అప్పుడు ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.